జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు 11వ భాగంలో శ్రీ స్వామివారి కోరిక గురించి తెలుసుకుంటున్నాము. శ్రీధర్రావు గారితో కేశవులు గారికి పరిచయం ఏర్పడ్డాక శ్రీ స్వామివారి గురించి ఇద్దరు తరచూ ముచ్చడించుకునేవారు. కాలం గడిచిపోతుంది. శ్రీ స్వామివారి గురించిన ప్రాథమిక సమాచారం విన్న ప్రభావతి గారి మనసులో ఏమూలో ఉన్న చిన్నపాటి సందేహాలు కూడా తీరిపోయాయి. ఒక నిజమైన సాధకుడికి సేవ చేసుకునే భాగ్యం తమ దంపతులకు కలిగిందని ఎంతో ఆనందపడ్డారు. నిజానికి శ్రీధర్రావు గారు మొదటి నుంచి శ్రీ స్వామివారి సాధారణ మానవ మాతృడు కాదని, ఒకానొక సిద్ధ పురుషుడు ఈ రూపంలో తమ దగ్గరకు వచ్చాడని భావిస్తూ ఉన్నారు. అదే నిజమయ్యింది. శ్రీ స్వామివారి పరిచయం తర్వాత ఆ దంపతుల జీవన శైలిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీధర్రావు ప్రభావతి దంపతులు యథావిధిగా ప్రతి శనివారం మాలకొండకు వెళ్తూ వస్తూ ఉన్నారు. మాలకొండ వెళ్ళిన ప్రతిసారి శ్రీ స్వామివారిని కలిసి రావటం వారి పర్యటనలో ఒక భాగం అయిపోయింది. శ్రీ స్వామివారు కూడా ఈ దంపతులు వచ్చే సమయానికి కొద్దిగా అటు ఇటుగా పార్వతీదేవి మఠానికి చేరుకునేవారు. ఒక్కొక్కసారి ఆయన తపోసాధనలో మునిగిపోయి ఉంటే శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు కొద్దిసేపు ఎదురు చూసి తిరిగి తమ గ్రామానికి చేరుకునేవారు. అలా ఒక శనివారం సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారిని కలుద్దామని ఈ దంపతులిద్దరూ పార్వతీదేవి మఠం వద్ద వేచి ఉన్నారు. కొద్దిసేపటికి శ్రీ స్వామివారు శివాలయం వద్ద నుంచి మెల్లగా దిగివచ్చి పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసుకొని వీరిద్దరి ఎదురుగా పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. ఆయన మొహం ఎంతో ప్రశాంతంగా ఉంది. చల్లటి చిరునవ్వు, ఆప్యాయత ఉట్టిపడే చూపు. ఉదయం నుంచి మాలకొండ లక్ష్మీ నరసింహుడి దర్శనం, ఆ తర్వాత కొండ శిఖరంపై ఉన్న లక్ష్మీ అమ్మవారి ఆలయం, ఇవన్నీ ఎక్కి దిగి మళ్ళీ పార్వతీదేవి మఠం దాకా మెట్ల మార్గంలో వచ్చిన బడలిక అంతా శ్రీ స్వామివారి ప్రసన్నవదనం చూడగానే మటుమాయం అయిపోయింది. ధ్యానంలో ఉండగా బ్రాహ్మణ దంపతులిద్దరూ వచ్చారని ఆదేశం వచ్చిందమ్మా. వెంటనే లేచి ఇలా వచ్చేశాను. శ్రీధర్రావు గారు, మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అమ్మవారి ఆజ్ఞ లేకుండా అయ్యింది, చెప్పమంటారా అన్నారు శ్రీ స్వామివారు. శ్రీధర్రావు, ప్రభావతి గారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చెప్పండి అన్నారు. శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడి కొండ మీద ఈ శివపార్వతుల సమక్షంలో నా తపోసాధన పూర్తి అయ్యింది. త్వరలో నేను ఆశ్రమం నిర్మించుకొని అందులో కొరవ సాధన చేసి మోక్ష ప్రాప్తిని పొందాలి. ఆశ్రమ నిర్మాణం కోసం నాకు స్థలం కావాలి. అది మీరు ఏర్పాటు చెయ్యాలి అన్నారు గంభీరంగా. శ్రీధర్రావు, ప్రభావతి గారు ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారిద్దరి హృదయాలలో శ్రీ స్వామివారి కోరిక కలవరం కలిగించింది. మళ్ళీ ఇద్దరు ముఖాముఖాలు చూసుకున్నారు. ప్రభావతి గారు ఏదో అడగబోయే అంతలో శ్రీధర్రావు గారు కల్పించుకొని, మీరు త్వరపడండి స్వామి, మేము ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. సవకాశంగా ఈ విషయం గురించి మాట్లాడుకుందాము. మనం కూర్చొని కూలంకషంగా చర్చించుకొని ఆపై ఒక నిర్ణయానికి వద్దాము అన్నారు.
శ్రీధర్రావు గారు ఎంతో సంయమనంతో చెప్పిన మాటలు విన్న స్వామివారు, మీరు ఆలోచించండి, కానీ ఈ క్షేత్రంలో నా సాధన పూర్తి కావచ్చింది. ఇక ఇక్కడ ఎక్కువ కాలం ఉండే పరిస్థితి లేదు. మీరు చెప్పినట్లే మళ్ళీ త్వరలో అన్నమాట శ్రీ స్వామివారు నొక్కి చెప్పారు. ఈ సంకల్పం నెరవేరుతుంది. ఇప్పటికే పొద్దు కూకుతుంది. మీరు మళ్ళీ మొగిల్చెర్ల వెళ్ళాలి. ఇక బయలుదేరండి అన్నారు. శ్రీధర్రావు, ప్రభావతి గారు శ్రీ స్వామివారికి నమస్కారం చేసి పార్వతీదేవి మఠం వద్ద నుండి మెట్లు దిగి తమ గూడుబండులో కూర్చొని మొగిల్చెర్లకు ప్రయాణం అయ్యారు. అప్పటిదాకా ఓపిక పట్టుకున్న ప్రభావతి గారు ఇక ఆగలేక పోయారు. శ్రీవారు, ఇదేమిటి, ఈయన ఈ కోరిక కోరాడు? పాపం కేశవు గారు ఎంతో ఆశ పెట్టుకొని ఆశ్రమం కొరకు ఇస్తానన్న భూమి వద్దన్నారు. మనల్ని మాత్రం తనే అడిగారు. ఈ క్షేత్రంలో చేసే సాధన కన్నా జనబాహుల్యంలోకి వచ్చి ఆశ్రమం కట్టుకొని చేసే సాధన ఏ విధంగా సాగుతుంది? సాధారణ మనుషుల మధ్యకు వస్తే ఇతరత కోరికలు పట్టవా? మామూలు ప్రలోభాలకు లొంగిపోరా అని అడిగారు. శ్రీధర్రావు గారు మాత్రం నిశ్చితంగా, నువ్వు ఇలా ఆవేశంగా మాట్లాడతావనే నేను ముందుగా గ్రహించి నేను స్వామివారితో మళ్ళీ చర్చించుకుందామని చెప్పాను. ప్రభావతి, కాలం మన జీవితాలను ఏ మలుపు తిప్పుతుందో తెలియదు. అన్నీ పరిశీలిద్దాము, చూద్దాం ఏం జరుగుతుందో అన్నారు. ఈ జవాబుతో ప్రభావతి గారు సంతృప్తి చెందలేదు. ఆవిడ మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. శ్రీ స్వామివారి వివరణ రేపటి భాగంలో తెలుసుకుందాము. సర్వం శ్రీ దత్తాత్రేయుని అనుగ్రహంగా మన అందరికీ స్వామివారి కృప ఉండాలని కోరుకుంటున్నాను. సర్వం శ్రీ దత్త కృప. పావని నాగేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు.